ఇక రిషిగంజ్‌లో ఒక కమ్మోడుంది శివరాజు. దాని గురించి విన్నావా? వినలేదా? వినకపోతే నేను చెప్తా. చెప్పా. దాంట్లో అది 12,00,000 13,00,000 ఉందంట. 13 లక్షలే సార్. దాని మీద కూర్చున్నాం అనుకో, మనం ఏ చేతిలో ఏం పెట్టుకోకల్లా. అదే కడిగేత్తది, తుడిచేత్తది కూడా అది కూడా. అది మనకు తెలీదు. మనం పోయి చూచే నేను నిజాలు నిర్భయంగా చెప్తా. అది. నిజాలు నిర్భయంగా చెప్తా. నాకు తెలిసింది నేను కరెక్ట్ గా చెప్తా. దాని గురించి నాకు తెలియదు కాబట్టి. అది అంటే ఇది విషయం ఏంటంటే అందరూ చేత్తో కడుక్కుంటారు కదా, కడుక్కోకల్లా ఇలా కూర్చుంటే శుభ్రంగా అయిపోయిన తర్వాత కడిగేసి తుడిచేత్తది కూడా క్లాత్ వచ్చి. దాని స్పెషాలిటీ. అంతకే 13,00,000. మనకు తెలియదు మరి. కనుక్కుంటా. మరి రిషిగంజ్ ఏం చేస్తే బాగుంటది అంటే ఐడియా ప్రకారం, మీ ఐడియా ప్రకారం మరి ఖాళీగా వదిలేయటమా లేకపోతే ఏం చేస్తే బాగుంటది? అప్పుడు ఏమైందంటే గతంలో హరిత రిసార్ట్స్ అని ఉండేటి. హరిత రిసార్ట్స్. అవును. చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు ఆయన పాలన చేసి 2019లో మేము అధికారంలోకి వచ్చే ముందు దాకా కూడా హరిత రిసార్ట్స్ అని పెట్టి రాష్ట్ర ఆదాయం తెచ్చుకొచ్చేటటువంటి దీంట్లో అది ఉండేదాడ. అవును. మరి అన్న వచ్చిన తర్వాత మనకు ఆదాయం ఎక్కడ వద్దు కదా, మన ఖజానే లేరా అంట. రాష్ట్ర ఖజానే లేకపోతే, రాష్ట్ర ప్రజలు లేకపోతే మేము ఎందుకు ఒప్పుకుంటామని మొత్తం అన్ని నేలమట్టం చేసి ఇంకా కొంత కొండను తువ్వి నేషనల్ ఇదేదో ఇది అటవీ శాఖ ఏదో ఇది పర్యావరణం ట్రిబ్యునల్ ఉంటే ఆ ట్రిబ్యునల్ అని ఇదైతుంది అని చెప్పి గ్రీన్ మ్యాట్ వేసాడు. అంటే పచ్చగా ఉండేట్టుగా. ఒకవేళ ఏదన్నా వాళ్ళు వచ్చి ఎంక్వైరీ అంటే వాళ్ళు ఏదన్నా దూరం నుంచి చూసినా కూడా పచ్చగా ఉండాలి అనుకునేట్టుగా కొండంతా తువ్వి గ్రీన్ మ్యాట్ లా కనిపించింది. గ్రీన్ మ్యాట్ వేసినాడు. అంటే వాళ్ళు మళ్ళీ ఏదైనా కేసులు కడితే మళ్ళీ ఇబ్బంది కదా. సెంట్రల్ లో మన మీద ఉండేటియే ముందుగా మచ్చుగా కేసులు ఉన్నాయి. మళ్ళీ ఈ పోరు తట్టుకోలేకుంటే మళ్ళీ ఇంకొక పోరు కొత్త తెచ్చి పెట్టుకున్నాం అని చెప్పి గ్రీన్ మ్యాట్ వేసాడు. చేసి భవనాలు లేపినాడు, బ్రహ్మాండంగా కట్టినాడు. ఇంకా దాన్ని ఏం చేయాలంటే 2039లోనో 49లోనో మేము అధికారంలోకి వస్తే అన్న తాడేపల్లి ఇచ్చిపెట్టి ఆడికి పోతాడు.